జగిత్యాల ప్రజలు కొంచెం ఆలోచన చేయండి. రోజుకో పూటకో పార్టీ మారటంతో మనం నడపలేము. ఆల్రెడీ వెనుకబడి ఉన్నాము. కేంద్రీయ విద్యాలయంలో బొచ్చడు పైసలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. ఈ బిచ్చగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. ఆర్ఎస్ఎస్లో మాకు నేర్పిస్తారు. మేము జాయిన్ కాగానే రాజకీయాలు దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము అంటే బీజేపీ, మాకు నాలుగోది మన సొంత కుటుంబం కానీ మనం కానీ. ఆ డైలాగులు కొడుతున్నాడు రేవంత్ ఎవరు ఇంప్రెస్ చేయనీకే. మోదీ గారిని ఎందుకు అతగానే ఇంప్రెస్ చేస్తున్నావు? రేపు వస్తావా? మెల్లగా ఇండైరెక్ట్గా చెప్తున్నావా? సార్ అనిపోయారు కూడా మెరిసే జుడిజావా అని. ఈయనేమో దేశం ముందు, ప్రజలు నెక్స్ట్, దళం తర్వాత. అంటే ఏంది? కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బుద్ధి లేదు ఢిల్లీలో కూర్చున్నానికి. ఆలోచించుకోవాలా, ఆలోచించుకోకపోతే వన్ సభ వస్తారు. కానీ ఇది కాబట్టి జగిత్యాల ప్రజలకి ఒక మంచి సిబిఎస్ఈ సిలబస్ తోటి ఒక వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వస్తుంటే మీ ఎమ్మెల్యే అడ్డం పడ్డందుకు 1 సంవత్సరం అయితే పోయింది అకాడమిక్ ఇయర్. జాగా ఇప్పటికీ ఫైనల్ కాలేదు. అవతల ఐటీఐ అవతల ఇస్తే రిజెక్ట్, మళ్ళా కేంద్రీయ విద్యాలయం రిజెక్ట్ చేస్తుంది. ఇంకో సంవత్సరం పోతుంది. బాగా ఒళ్ళు కొవ్వెక్కి 2 ఎకరాలు తెచ్చిండు. కావాలని 2 ఎకరాలు తెచ్చిండు. నీకు జాగానే ఫైనల్ కాలే, టెండర్ ఎట్లయితుంది, కాంట్రాక్టర్ ఎట్లా వస్తాడు, బడ్జెట్ ఎస్టిమేషన్ ఎట్లయితుంది. ఇక నేను ఎందుకు మొదల అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన పార్టీ ఎందుకు మారినంటే డెవలప్మెంట్ కోసం పోయినా అని ఇచ్చింది. ఏం సేవ చేసినావు నువ్వు? మామిడి రైతులకు ఏం సేవ చేసినావు? బీఆర్ఎస్లో ఏం బీకినావు? ఇప్పుడు కాంగ్రెస్లో 2.5 సంవత్సరాలతో ఏం బీకుతున్నావు? నువ్వు వడ్లు 3 కిలోలు, 3.5 కిలోలు, 10 కిలోల తరుగు అవుతుంది. మళ్ళా ఏదో బీగిరేడ్ అనుకుంటే 20 రూపాయలు తీసేస్తున్నారు. 10 కిలోలు పంగనామం పెడుతున్నావు క్వింటాల్కి. మక్కలు పూర్తిగా ఉండలేరు. జగిత్యాలకి ఏమైనా మేమిచ్చిన 60 కోట్లు, ఈ నేషనల్ హైవే మీ టెండర్లు గిండర్లు అవుతున్నాయి, స్టార్ట్ అవుతుంది, ఆర్మూర్ మంచిర్యాలు, ఇటువంటి మేజర్ కాకుండా ఈయన చేసింది ఏమైనా ఉన్నదా? కాంగ్రెస్ పోయి పీకింది ఏమైనా ఉన్నదా అంటున్నా. ఆ డబల్ బెడ్రూమ్ ఎట్లున్నాయో కూడా తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. 4,500 500 మంది అని ఉంటున్నాడా? నీళ్లు లేవు, డ్రైనేజు లేదు, కరెంటు లేదు, రోడ్లు లేవు. పోయి ఉంటారా? లేకపోతే కడి చేసేసి వేరే వాళ్ళకి ఇస్తామంటే భయంతో కొందరు ఉంటున్నారు. ఈయన ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. బాగా పైసలు తినేది మరిగిండు బాగా. అరవింద్ ఆయన కంటే ఎక్కువనేయట. అరవింద్ లేక సంపాదించుకో, వేరే దందా చేసుకొని సంపాదించుకో. జగిత్యాలలో మోసం చేసింది సంపాదిస్తున్నావా? ఉన్నాయి నాయర, నీకంటే ఎక్కనే ఉన్నాయి. నేను ఒప్పుకుంటున్నాను కదా, బాజాప్తున్నాయి. మీ ముఖ్యమంత్రి కాకంటే ముందు కూడా నాకే ఎక్కువండే. చెప్తున్నావు, కుల్లా చెప్తున్నా. అవి తీసే ఎలక్షన్ విధిస్తే అయిపోతుంది కదా, నామినేషన్ పత్రాలు. రేవంత్కి ఎంత ఉంటుంది తీయండి, నాది ఎంత ఉంటుంది తీయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి సంగతి నాకు తెలియదు. అందరికి ఎక్కైపోయి ఉండొచ్చు. దేశం మొదలు, ప్రజలు 2, దళం 3, తర్వాత ఏంది కుటుంబం. ఇది రివర్స్లో పోతుంది. రేవంత్ రెడ్డి మొదలు, కొండలరెడ్డి 2nd, తిరుపతి రెడ్డి 3rd, కృష్ణారెడ్డి 4th.